నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజ్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి 84 అర్జీలను సమర్పించారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవటానికి వస్తున్న దరఖాస్తుదారుల సౌకర్యార్థం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆవరణలో టెంటు, కుర్చీలు, త్రాగునీరు ఏర్పాటు చేయటమే కాకుండా వారికి అల్పాహారం, టీ అందించడం కూడా జరుగుతుందన్నారు. అలాగే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు అధిక సంఖ్యలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దరఖాస్తులు వస్తున్నందున ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కారం వేగవంతం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం రానున్న నేపథ్యంలో సహచర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ సర్క్యూట్ హౌస్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని అన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేద్దామని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామని అన్నారు. పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు 2047 విజన్ సిద్ధం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి జంక్షన్లో డ్వాక్రా బజార్ను సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానిగా ఉన్న భర్త వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు చూశారన్నారు. ఆ పరిస్థితుల నుంచి ఆ కుటుంబాలను రక్షించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని తలచి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. నాటి ఆలోచనే నేడు ఓ కుటుంబానికి ఆర్థికవేత్తగా మహిళలందరూ ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు రుణం పొంది మహిళలు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని వివరించారు. నాడు చంద్రబాబు నాయుడు 2020 విజన్ ప్రవేశపెట్టినప్పుడు కొందరు హేళన చేశారని, కానీ నేడు ఇంటికో సాఫ్ట్వేర్ ఉన్నారని చెప్పారు. ఆనాడు హైటెక్ సిటీ నిర్మిస్తున్న సమయంలో కొండల్లో కొట్టేశారని కొందరు నవ్వారని, నేడు అది ఎంతమందికి ఉపాధిని ఇస్తుందో మీరే చూస్తున్నారు కదా అని తెలిపారు. 2047 విజనరీ డాక్యుమెంటరీని ప్రారంభించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే చంద్రబాబు ముందుకు సాగుతున్నారని వివరించారు. ఇప్పుడు మహిళలే శక్తివంతులని, ఏ ప్రభుత్వం వచ్చినా డ్వాక్రా సంఘాల మహిళలకు అదనపు పథకాలు ప్రకటిస్తుందే తప్ప ఆ పథకాన్ని ఎత్తివేయాలనే ఆలోచన కూడా చేయటం లేదంటే చంద్రబాబు నాయుడు మహిళలకు అందించిన సహకారం అటువంటిదని చెప్పారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త రావాలంటే మనం చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో తోడ్పాటును అందించాలని కోరారు. భవిష్యత్తులో శ్రీకాకుళం నియోజకవర్గంలో 100 కోట్ల డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి
రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను 2047కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఈ జిల్లాలో 92,000 మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ, అలాగే చేతి వృత్తిదారులు తయారు చేసే వస్తువులు కానీ, అలాగే తినుబండరాలు కానీ, పంటలు పండించే పంటలు కానీ, అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి కోసం మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మడానికి కూడా ప్రభుత్వం ఈ 6 నెలలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో లైబ్రరీ రూమ్, కంప్యూటర్ రూమ్ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. 41.6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవనాలు మంజూరయ్యాయని అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో కేజీబీవీ స్కూల్లో లైబ్రరీ రూమ్, కంప్యూటర్ రూమ్లను శంకుస్థాపన చేసి విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ యూనిట్ను పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. గతంలో కేవలం రక్త నిల్వ కేంద్రంగా ఉన్న యూనిట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 50 లక్షల నిధులతో అధునాతన పరికరాలతో డొనేషన్ యూనిట్గా మార్చారు. ఈ సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ అన్ని దానాలలో కంటే రక్తదానం గొప్పదని అన్నారు. వీలైనంత వరకు రక్తదానంలో పాల్గొని అవసరంలో ఉన్నవారికి ప్రాణదానం చేయాలని ప్రజలను కోరారు. గతంలో రక్తం అవసరం అయితే శ్రీకాకుళం దాకా పరిగెట్టాల్సి వచ్చేదని, ఇక ఆ అవసరం ఉండదని తెలిపారు. రక్తదానం విషయంలో ప్రజలలో అనేక అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి ప్రజలను చైతన్యం చేయాలని ఆసుపత్రి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగభూషణం మాట్లాడుతూ గతంలో రక్తం అవసరమైతే శ్రీకాకుళం లేదా పార్వతీపురం వెళ్లాల్సి వచ్చేదని, ఇక నుంచి పాలకొండ ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆగస్టు నెలలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో యూనిట్ ఓపెన్ చేయటం జరిగిందని, లైసెన్స్ బ్లడ్ డొనేషన్ యూనిట్ సంబంధించిన లైసెన్స్ మంజూరైన సందర్భంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, సంజీవని లాంటి ఈ యూనిట్ను పాలకొండ పరిసర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరి బ్లడ్ బ్యాంక్ ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ బ్లడ్ బ్యాంక్ ని ఆ రోజు పార్వతీపురంలో ఓపెన్ చేశాం. ఈరోజు ఎక్విప్మెంట్ అంతా కూడా మరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. మరి చాలా మంది బ్లడ్ అవసరమై ఏదైనా ప్రమాదం జరిగినా, అలాగే మరి తలసేమియా పేషెంట్లు కానీ, అలాగే ఎనీమిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే శ్రీకాకుళం కానీ పార్వతీపురం కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుపేదలందరికీ కూడా అందుబాటులో బ్లడ్ ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్ మంజూరు చేశాం. అలాగే ముఖ్యంగా యువకులు కానీ అందరికీ మీకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే అందరూ ముందుకు రండి, అందరూ ముందుకు వచ్చి మరి బ్లడ్ ని డొనేట్ చేయాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా మంచి రోజు మనకి, ఎందుకంటే ఈ రోజు మనం బ్లడ్ బ్యాంక్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము. దీనికి అనుసరించి మనం ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము.
సో ఇంతకు ముందు మనకి ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉండేది. ప్రభుత్వం వారు ఒక సుమారు 50 లక్షలు దీన్ని శాంక్షన్ చేసి వివిధ పరికరాలను మనం పెట్టి లైసెన్స్ కూడా ఇచ్చి ఈ బ్లడ్ బ్యాంక్ మనం ఇక్కడ మంజూరు చేసింది. దీనివల్ల మనం ఏంటంటే ఇంతకు ముందు మనం బ్లడ్ కావాలనుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం పరిగెట్టే వాళ్ళం. ఇప్పుడు అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడే బ్లడ్ డొనేట్ చేసి ఇక్కడే మనం బ్లడ్ స్క్రీన్ చేసి ఇక్కడ నుంచే మనం అందరికి కావాల్సిన పేషెంట్ అందరికీ ఇక్కడ నుంచి ఇస్తున్నాము. ఇది మంచి మన పాలకొండ డివిజన్ కి మంచి శుభ పరిణామం. హెల్త్ డిపార్ట్మెంట్ లో చాలా శుభ పరిణామం. దీన్ని మనం లాస్ట్ ఆగస్ట్ లో ఈ బ్లడ్ బ్యాంక్ ని మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు విర్చువల్ గా పార్వతీపురం నుంచి ఓపెన్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీటీ రోడ్లు వేసే ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే దక్కిందని, దీనికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మెప్పించి అనుమతులు తెచ్చారని బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు అన్నారు. పల్లె పండుగ పేరుతో రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రహదారులు, బీటీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు ముస్తాబవుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల ఇది సాధ్యం మైందని ఈశ్వర్రావు స్పష్టం చేశారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ ముందు అన్ని గ్రామాలు, పట్టణాలు ముస్తాబవుతున్నట్లు శరవేగంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, కూటమి నేతలు కోరిన నిధులు మంజూరు చేస్తూ 5 ఏళ్లు నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల మండలంలో పల్లి పండుగ పనుల్లో భాగంగా సుమారు 8 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలకు కూడా ఈరోజు మన ధర్మవరం పంచాయతీలో మన ఎన్డీఏ కూటమి నాయకులందరి సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది. భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఈ సీసీ రోడ్లు, కాలువలే కాకుండా మరొక 5-6 కోట్ల రూపాయల బీటీ రోడ్లు కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం. దేశంలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా తారు రోడ్లు కూడా వేయించుకునే అవకాశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అవసరమైన నిధులన్నీ కూడా తెచ్చుకొని, క్రీడలతోనే మానసిక ఉల్లాసం, ఉత్సాహం మెండుగా ఉంటాయని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల నివగాం గ్రామ హై స్కూల్లో 68వ పాతపట్నం నియోజకవర్గం 14 నుంచి 17 సంవత్సరాల బాల బాలికల ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రిగ్స్ క్రీడా పోటీలకు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల స్కూల్ డ్రిల్ మాస్టర్స్ మరియు క్రీడాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా ఎచ్చెర్ల ఆర్ముడు రిజర్వ్డ్ మైదానంలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జనవరి 8వ తేదీ బుధవారం జరగవలసిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జనవరి 11వ తేదీ శనివారానికి వాయిదా పడినట్లు శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు వారి షెడ్యూలు అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8వ తేదీన జరగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వైకుంఠ ఏకాదశి మరియు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11వ తేదీ శనివారానికి పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేయటం జరిగిందని, జనవరి 8వ తేదీన హాజరు కావలసిన అభ్యర్థులు జనవరి 11వ తేదీన హాజరు కావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ద్వారా
ప్రసాద్ తెలియజేశారు. నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8వ తేదీ మినహా మిగిలిన తేదీల్లో ఎటువంటి మార్పులు లేవని, దేహదారుఢ్య పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి కాల్ లెటర్లో తెలిపిన నిర్దేశించిన తేదీలు సమయానికి హాజరు కాగలరని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు 100% భరోసాగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నూతనంగా చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం పేరిట ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ ప్రతినిధులు సోమవారం ఉదయం ఆమదాలవలసలోని ఆయన స్వగృహంలో ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి సంస్థ పేరు, లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బాలలపై రాష్ట్రంలో నిత్యం వెలుగులోకి వస్తున్న దాడులు, దండనలు, ఉల్లంఘనలు, లైంగిక కార్యకలాపాలను గమనిస్తే మరిన్ని నూతన బాలల హక్కులు, వారి సంక్షేమానికి పోరాటాలు చేసేందుకు చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం లాంటి సంస్థలు ముందుకొచ్చి ఆవిర్భవించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బాలల హక్కులు, వారి సంక్షేమం అనేవి ప్రభుత్వేతర సంస్థల ప్రాతినిధ్యంలోనే సాకారమవుతాయని అన్నారు. ఇటువంటి పోరాట సంస్థల్లోని వ్యక్తులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాలల తరపున శక్తుల్లా వ్యవహరించి పిల్లలకు దిక్సూచిగా నిలవాలనే తప్ప వ్యక్తిగత ఎదుగుదలకు, అజెండాలకు ప్రాధాన్యత ఇచ్చి సంస్థల ప్రతిష్టలను అప్రతిష్ట పాలు చేయొద్దని సూచించారు. ఇప్పుడే పురుడు పోసుకున్న చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అనతి కాలంలో సమాజంలో విరామ మెరుగక క్రమశిక్షణతో చక్కని బాలల హక్కుల పరిరక్షణ సంస్థగా పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాంక్షించారు. చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు జి ధనలక్ష్మి మాట్లాడుతూ తమ సంస్థ రాష్ట్రంలోని ఏ బాలల హక్కుల సంఘానికి పోటీ కాదని, బాలల హక్కులు, వారి సంక్షేమంపై పోరాటాలే కీలకంగా పనిచేస్తామని తెలిపారు. త్వరలోనే నిష్ణాతులైన ప్రభావశీలురు న్యాయకోవిదుల సారథ్యాన వివిధ కార్యవర్గాల నియామకానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, కిల్లి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, బాలల సంఘాల నాయకులు కొత్తకోట శ్రీనివాసరావు, బి లవకుశ, బచ్చు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధన దిశగా పయనిస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమదాలవలసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీలలో భాగంగా సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంపు, 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. గత దీపావళి నుంచి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా ప్రారంభించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగా ఖజానా ఖాళీ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముందు చూపు, పరిపాలనా దక్షతతో రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా 1వ తేదీనే జీతాల చెల్లింపు కొనసాగుతోందన్నారు. తాజాగా విద్యార్థులకు కూడా బడి భోజనం పథకం జనసేన విజ్ఞప్తితో డొక్కా సీతమ్మ పేరిట ప్రారంభమైందన్నారు. మరోవైపు విశాఖతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వం పైన చాలా ఆనందంగా ఉన్నారు. ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారు. మరి ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమీ అనలేక ఏదోటి ప్రభుత్వం విమర్శించాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే వాదనలో ఎటువంటి మాటలు లేవని మనం చేస్తున్నాం. ఈవేళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి గతంలో మనం చూసాం, ఇదే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలాగుండే చూసాం. ఇవాళ రోడ్లు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ముందుకెళ్తుంది. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు 4,000 చేస్తా అని చెప్పారో అన్న మాట ప్రకారం మొదటి వాగ్దానం నిలబెట్టున్నారు. అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్ చెప్పారు, మొన్న దీపావళి స్టార్ట్ చేశారు. ఇవాళ జనసేన విజ్ఞప్తి మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు, మధ్యాహ్న విద్యార్థుల భోజనం పథకం పేరు. మరి రేపు ఉగాది నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా
రేపు 8వ తారీఖుని ప్రధానమంత్రి విశాఖపట్నం రాబోతున్నారు. డెఫినెట్గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటిస్తారు. ముఖ్యంగా ఇక్కడ మన ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో దిశ మారిపోబోతుంది. డెఫినెట్గా యువతకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించబోతున్నారు ఈ ప్రాంతంలో. నేను సైతం రక్తదానం చేయటం ఆనందంగా ఉందని, రక్త సేవకు అంగవైకల్యం అడ్డు కాకూడదని శ్రీకాకుళం అరసవల్లికి చెందిన మధుసూదన్ రావు అన్నారు. నగరంలో 6 రక్తనిధి కేంద్రాలున్న రక్త కొరత తీరటం లేదని, జిల్లాలో రక్త కొరత తీరాలంటే దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. రక్తదానంపై అపోహలు వీడాలని, ఈరోజు పురుషులకు ధీటుగా పడతులు ముందుకు వస్తున్నారని, ముఖ్యంగా యువత సేవా దృక్పథంతో ఆలోచించి ప్రాణదాతలుగా మారాలని, అప్పుడే 10 మంది ప్రాణాలు కాపాడగలమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. ఈరోజు రక్తనిధులు తక్కువగా ఉన్నాయని, వాలంటీర్లను కోరగా తక్షణమే స్పందించి నగరంలో చిరుద్యోగం చేసుకుంటూ రక్తదానం చేసిన మధుసూదన్ రావుకు అభినందనలని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో కానీ ఇతర రక్తనిధి కేంద్రాలలో కానీ తమ రక్తపు సిరాను అందించి రక్తదాతలుగా మారి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యం రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా జూనియర్ రెడ్ క్రాస్, సీనియర్ రెడ్ క్రాస్ అని వాలంటీర్లుగా తయారవటంలో నగరంలో పలు పాఠశాలలు, కళాశాలలు, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించి భాగమవుతున్నామన్నారు. జనవరి 5న మంగళగిరిలో ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మాజీ సైనికుల సమావేశం విజయవంతం అయిందని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేసినట్లు తెలిపారు. ఈ మీటింగ్లో ముఖ్య అజెండాగా ఒక రాష్ట్రం ఒకే ఎలక్టెడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్కి అందరూ మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. అలాగే అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ కమిటీ బాధ్యత రాష్ట్ర మాజీ సైనికుల ఎన్నికను 100 రోజుల్లో నిర్వహించటం, ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వానికి పరిచయం చేయటం దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాజీ సైనికుల కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్కి, సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మాజీ సైనికులు తమ మద్దతుని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం గ్రామంలో ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆదివారం సాయంత్రం కామ్రేడ్ చిలకమ్మ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ, కామ్రేడ్ చిలకమ్మ కనబరిచిన పోరాట స్ఫూర్తితో ఆదివాసీ ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను హరిస్తున్నాయని, వీటిని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Go
కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ కార్యదర్శి చాపర వేణు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు, కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు హెచ్చరించారు. కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ ప్రతిపాదన ప్రతులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జనవరి 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపడతామని తెలిపారు. స్థానిక పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వామపక్షాలు మరియు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజల ఆస్తులను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయులను చేయటం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీల పక్షమా లేదా ప్రజల పక్షమా, ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అభివృద్ధి ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీలకు కట్టబెట్టడానికి పూనుకుంటున్నాయని వారు విమర్శించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీ ఆస్తులుగా మార్చితే సహించేది లేదని వారన్నారు. మూలపేట కోర్టుకు కేటాయించిన 2279 ఎకరాలలో కార్గో ఎయిర్పోర్టుకి 300 ఎకరాలు కేటాయిస్తే ఎటువంటి భూసేకరణ అవసరం లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు మరియు పోరాట కమిటీ నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు పాల్గొన్నారు. ప్రజలు ఆస్తులు కొలగొడితే సహించేది లేదని చెప్తున్నాం. ఈ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తాం. ఈ కార్గో ఎయిర్పోర్ట్ బలవంత భూసేకరణ వ్యతిరేకంగా రేపు భోగి రోజు ఈ ప్రతిపాదనలు నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వ ప్రతిపాదనలు భోగి మంటలు వేసి దగ్ధం చేయాలని చెప్పి పిలుపునివ్వాలని చెప్పి వామపక్షాలు, పోరాట కమిటీ అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా దీని కంటిన్యూషన్ గా 23వ తేదీన జనవరి కలెక్టర్ కార్యాలయం దగ్గర కమిటీ నాయకులు, వామపక్ష నాయకులు ఆ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేయాలని కూడా ఈ నిర్ణయించడం అనేది జరిగింది. ఈ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తాం. ప్రత్యామ్నాయం విలేకరు మిత్రులు అడిగినారు, ఎక్కడ తరలిపోతుంది ఎక్కడికని. మేము ప్రత్యామ్నాయ ప్రతిపాదన చెప్తున్నాం. ఇది కార్గో ఎయిర్పోర్టు ప్రజల ప్రయోజనాలకు కానీ, ఈ ప్రాంత ప్రయోజనాలకు కానీ, ఇక్కడ ఉద్యోగాలకు కానీ ఏనికి ఉపయోగం లేదు. ఇది మూలపేట పోర్టు సరుకులు రవాణా కోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది నిర్మిస్తారు. అందుకోసం మేము చెప్తున్నాం, ఈ మూలపేట పోర్టుకి మీరు ఇప్పటికే రైతుల వద్ద నుంచే 312 ఎకరాలు, పారంపరిక భూమి 420 ఎకరాలు, అదేవిధంగా శ్రీరామ్ భూమి 1500 ఎకరాలు మీరు సేకరించినారు. అందుకోసం అందులో 300 ఎకరాల భూమి కానీ కార్గో ఎయిర్పోర్ట్ కానీ కేటాయిస్తే ఏ ఒక్క దగ్గర కూడా నువ్వు బలవంతంగా భూసేకరణ చేయించగలదు. మేము ప్రత్యామ్నాయం చెప్తున్నాం. మీరు జనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఎక్కడ, ఎక్కడ కాదు అక్కడని ఎన్ని చెప్పినా మా ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఇదే వామపక్షాలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.